నాన్వేష్ గారు ఉన్నారు కదా, ఆయన మీకే ఎందుకు ఇచ్చారు ఫోను? అంటే చాలా మంది ఉన్నారు కదా మీలాగా ఫేమ్ వాళ్ళు, మీకే పర్టికులర్గా ఫోన్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది? ఆయన ఎందుకు ఇచ్చారంటే బెట్టింగ్ యాప్లు ఎవరెవరు చేశారు యూట్యూబ్లో, సీరియల్ వాళ్ళు ఎవరెవరు చేశారు, మూవీస్ వాళ్ళు ఎవరెవరు, ఆయన మొత్తం బెట్టింగ్ యాప్ అనేది ఆయనే లేపిండి ఫస్ట్. అన్నాక నాకు ఒకసారి మెసేజ్ చేసిండు ఇన్స్టాలో, అప్పుడు నాకు 2 లక్షల మంది ఉండే ఫాలోవర్స్ ఉంటే, నీకు బెట్టింగ్ యాప్లో ఆఫర్ అనేది వచ్చిందన్న, నాకు ఆఫర్స్ ఒకసారి ఫోన్ చేయమని మెసేజ్ పెడితే నెంబర్ పెట్టాడు. నా నెంబర్ పెడితే నాకు డైరెక్ట్ కాల్ చేశాడు. అన్న నమ్మస్తా, నేను నాన్ వేష్ అంటే నాకు తెలియదు అన్న. ఒకరోజు నన్ను విద్యుత్ చెందు తిట్టించిండు, నన్ను గుర్తుపట్టావన్నాడు. ఏమన్నా అప్పుడు నువ్వు ఏదో వాళ్ళని అంటే ఏదో అంటే తిట్టిపిస్తే ఏదో తిట్టిన అన్న కరెక్ట్ ముందు నా ప్రొఫైల్ పంపిస్తాడు. నానేష్ అంటే మీరే నా ఫేమస్ కదా, మీరు అందరూ అడుగుతుంటారు అన్న అంటే అవునవును ఎందుకు చేశారు చెప్పండి అన్న అంటే, నీకు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవని అడిగాను. నాకు ఇంట్రెస్ట్ నేను చేయనన్నా, నీకు బెట్టింగ్ యాప్ ఇస్తే నువ్వు చేస్తావు ఒకటి నేను అన్నాడు. ఒక 5-6 లక్షలు ఇస్తే చేశాను అన్న, నువ్వు 10 లక్షలు ఇచ్చిన చేయను ఫోన్ పెట్టని చెప్పి కట్ చేసి పరేసిన. మళ్ళీ ఇస్తే మళ్ళీ కట్ చేసిన, మళ్ళీ 3సారి చేసిన. ఎందుకని ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అంటే, కాదు నువ్వు బెట్టింగ్ యాప్లు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు కదా, నువ్వెందుకు చేయమన్నాడు. నేను పెద్ద పెద్దలతో చెయ్యనన్నా, నేను బతికేది మా ఫ్యామిలీ కోసము. ఆ బెట్టింగ్ యాప్లు చేస్తే జైలు వేస్తారు, ఉడి తీస్తారు, నా బతుకు బస్టాండ్ అవుతుంది, నాకు మా అమ్మ నాయన ఉన్నారు, మా చెల్లి వాళ్ళని చూసుకోవాలి, నా లైఫ్ అంత ఉందని అట్లా మాట్లాడి, ఓకే నీకేం నాకు వద్దన్నా, ఏ ఫోన్ వాడుతున్నావు అన్నాడు. ఉప్పు వాడుతున్నా అన్న ఫోన్ టచ్ వీడియోలు ఇలా చేస్తాను దాన్ని చేస్తున్నాడు. నాకు ఏం వద్దన్నా, నా లైఫ్ గోల్ ఏంటంటే ఐఫోన్ కొనుక్కోవాలని కళ ఉందన్న, 16 ఏదో వచ్చిందంటే ఫోన్, ఆ ఫోన్లో వీడియోలు తీస్తే బాగుంటాయంట అన్న, నాకు ఐఫోన్ కూడా నా జీవితం జర్నం అయిపోతుంది, నాకు ఒక్క కోరిక ఉంది. మరి నువ్వు బెట్టింగ్ యాప్లు చేస్తే నువ్వు ఐఫోన్ కొనవచ్చు, 10, 20, 30 కొని నువ్వు ప్రజలకి వంచొచ్చు కదా అంటే, నేను డబ్బులు తీసుకొని చేయనన్నా, నీకు దండం మీద నేను పంపిస్తలే అన్నాడు. ఓకే అని చెప్పి మీరే అడిగారు ఫోన్? నేను అడగలేదు. నీకేమి ఇష్టం అని అడిగాడు. నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు, నీకు ఏమైనా ఇష్టం అని అడిగాడు. నీకు నీ లైఫ్ గోల్ ఏంటని అడిగాడు. నాకు ఐఫోన్, నా టీచర్ గోల్ ఏంటంటే నేను లైఫ్లో ఒక ఐఫోన్ కొనుక్కోవాలని నాకు కోరిక ఉందని అడిగాడు. నేను ఇప్పిస్తాను అన్నాడు. నీకు ఐఫోన్ ఎందుకు ఇప్పిస్తుంది తెలుసా అన్నాడు. నువ్వు బెట్టింగ్ యాప్లు చెయ్యను అని నాతో అన్నావు చూడు, అది నచ్చింది నీలో. నీకు ఐఫోన్ ఇప్పిస్తున్నట్టే నీ అభిమానం కాదు నచ్చింది, నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేదు, నాకు అందుకే నచ్చినావు. నువ్వు అందరు చేసి డబ్బులు జమ, నువ్వు ఎందుకు సంపాదించుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ లేదని నేను చేయనని చెప్పిన. నాకు ఆ నిజాయితీ నచ్చింది నీలో, మీ ఫ్యామిలీ వాళ్ళు కష్టపడదని చెప్పి నాకు ఐఫోన్ ఇప్పించిన తర్వాత ఆయన వీడియో పెట్టినాక నా గురించి ఉప్పల్ వాళ్ళని చూసి నేర్చుకోండి అని ఒక వీడియో వదిలిన తర్వాత మార్కెట్లో ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ పోయినా నాన్ వెజ్ నీకు ఫోన్ ఇప్పించింది కదంటే అవునన్న అంటే అందరూ ప్రతి ఒక్క నాన్ వెజ్ అని చెప్పాను, నీకు బిగ్ ఫ్యాన్ అయ్యింది. నన్ను మాట్లాడినోడు కూడా, నన్ను అన్నోడు కూడా వచ్చి అక్ చేసుకుంటాడు రోడ్ల పోటీ. నేను ఎందుకు ఫాలో అవుతుందో తెలుసా మళ్ళీ అన్నాడు. ఎందుకన్నా నేను నాన్ వెజ్ ఫాలో అవుతున్నా. ఆయన వల్ల నన్ను ఈవెంట్లో చాలా మంది పిలిచారు. మొన్న వైజాగ్లో ఒక డీసెంట్గా ఒక 5-6 ఈవెంట్లకు నాన్ వెజ్ వల్ల నన్ను పిలిచారు. 5-6 మంది హైదరాబాద్ కూడా పిలిచారు. ఒక ఈవెంట్కి పెద్ద డాక్టర్స్ ఫంక్షన్ ఉంటే పిలిచారు. నేను ఎందుకు పిలిచిన తెలుసా, నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేదు, నాన్ వెజ్ గురించి నీ గురించి బాగా చెప్పాడు, అది మాకు నచ్చి నేను పిలుస్తున్నాను చెప్పి 10,000 నుంచి ఈవెంట్ పిలుస్తున్నారు. అట్లా నాకు మంచిగా పేరు వచ్చింది. అంటే ఒక మనిషి నా గురించి చెప్పినా కూడా నాకు రూపాయి వస్తుంది కదా, అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ నేను బెట్టింగ్ యాప్లు చేసి ఉంటే ఈరోజు నా ఫ్యామిలీ సెట్ అయిపోయి నేను కూడా సెట్ అయిపోతుంది. నేను పాపం సొమ్ము నాకు ఎందుకని ఫిక్స్ అయినా, ఒక సొమ్ము తినొద్దు, పుక్కడికి వచ్చిన డబ్బులు వాడొద్దు అని తెలుసుకున్నా నేను. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.